మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబు ఫక్రుద్దీన్ గారు, బిగ్ బాక్స్కి స్మాల్ బాక్స్కి రేట్లో డిఫరెన్స్ లేదు బాయ్. అనంతపురం 280, గుర్రంకొండ 300. నో బాయ్, గుర్రంకొండ టాప్ 350 రూపాయలు. ఇక రామాంజనేయులు గారు, సయ్యద్ అన్న మీ ప్రోగ్రాం మాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కన్నా ఇంట్రెస్ట్. వాహ్ వాహ్. ఇప్పుడు రేట్ చెబుతుందో అని రోజు చూస్తాము మే టు నవంబర్ వరకు. నా మీద మీకున్న అభిమానానికి చాలా ధన్యవాదాలు అన్న. మే నుంచి నవంబర్ వరకు చూస్తున్నాం మేము. ధరలు ఎప్పుడు పెరుగుతాయని మీరు చెబుతారు అని ఆ చివరి వాక్యం అదే అర్థం అనుకుంటాను. ఇదేమైనా మరీ ఎక్కువగా నన్ను పొగుడుతున్నారు మీరు. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే ఇక ఎర్రమ్మ చంద్ర గారు, అంగళ్ళు ఎంపీఎల్ రేట్లు చెప్పకండి ప్లీజ్. ఈ నెల 10 తర్వాత అంగళ్ళు మార్కెట్ క్లోజ్ అవుతుందంట, నిజమేనా? పుంగనూరు బామర్ది రమేష్ గారు, అనంతరం మదనపల్లి ధరలు చెప్పకుండా మదనపల్లి అంగడి ధర చెప్పకుండా దాని యొక్క ప్రభావం ఇతరత్ర మార్కెట్లపైన పడుతుంది. అనంతరం రమేష్ గారు, అన్న ఒక్క విషయం, ఒక మార్కెట్ ధర తగ్గిందంటే అది ఇతర మార్కెట్లపై ధర పడుతుందనుకోవడం అవాస్తవం. అంగళ్ళు మార్కెట్లో టమాటాల క్వాలిటీ ఎలా ఉందో ప్రతిరోజు వెళ్ళి జ్యూస్కాయలు కొనే నాకు తెలుసు. జ్యూస్కాయలు ఎక్కువ పడుతున్నాయి అంటే టమోటాల క్వాలిటీ లేవని చెప్పి. ఫ్యాక్టరీలు ఆల్రెడీ మూతపడ్డాయి, టమోటాలు అన్లోడ్ కావడం లేదు. 3 రోజుల నుంచి అలాగే టమోటాలు నిల్వ ఉన్నాయి. మొత్తం మీద అన్న వాస్తవ పరిస్థితి మీకు తెలియదేమో. అంగళ్ళు మార్కెట్లు ఏమాత్రం క్వాలిటీలు రావడం లేదు. ఇక మదనపల్లి ఆసియాలోని పెద్ద మార్కెట్, మీరైతే ధరలు చెప్పొద్దంటున్నారు, దాని ప్రభావం ఇతరత్ర మార్కెట్లు పడుతుందంటున్నారు. అనంతపురం మార్కెట్ యొక్క స్టాకు చెప్పకూడదు, అది చెప్పితే దాని ప్రభావం ఇతరత్ర మార్కెట్ పడుతుందని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. అనంతరం రమేష్ గారు ఇంతకుముందు పెట్టారు, డిమాండ్ బట్టి ధర ఉంటుంది, స్టాకును బట్టి ఏముంటుంది అని. మరి రమేష్ గారు, మదనపల్లి ధరలు చెప్పినంత మాత్రాన ఇతరత్ర మార్కెట్లపైన ప్రభావం ఎలా ఉంటుందన్న? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం కూడా మదనపల్లి మార్కెట్లో ఏం ధర అని ప్రస్తుతం అన్ని మార్కెట్లని అందరూ కనుక్కునే విషయం. అది చెప్పొద్దండి దయచేసి అంటున్నారు. చేసేది 4 వీడియోలు, అందులో మదనపల్లి అంగళ్ళు 2 వీడియోలు. చెప్పకుండా మాత్రం ఆపలేను. మదనపల్లి అంగళ్ళు ధరల వల్ల ఇతరత ప్రభావం పడుతున్న వాక్యాలతో ఏకీభవించాను. మదనపల్లి ధరలు బాగానే వెళ్ళాయి. 300 నుంచి 350 రూపాయలు టాప్ ధరలు చాలా లాట్లు పడ్డాయి. 513 గంటల లాటు 350 రూపాయలు ఇవాళ మదనపల్లి మార్కెట్లో. ఉత్తర భారతం ఎగుమతులు కొనసాగుతున్నప్పుడు అంగళ్ళు అతరహో అన్నారు. అంగళ్ళు మించిన మార్కెట్ ఏదీ లేదన్నారు. ఇప్పుడు క్వాలిటీ రావడం, ధర తగ్గిందంటే ఆ మార్కెట్ యొక్క ధరలే చెప్పొద్దంటున్నారు. లోక సహజం ఇంతే. ఇంకా ఎన్విఎన్ గారు, నార్త్ సైడ్ లోకల్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ నాట్ డిపెండ్ ఆన్ నార్త్ ఇండియా, వీఆర్ డిపెండెడ్ ఓన్లీ తమిళనాడు. తమిళనాడులో వర్షం పడితే ఖచ్చితంగా 100% ధర పెరుగుతుంది. ఎన్విఎన్ గారు, ఎస్ ఇది నిజం. నేను కూడా గతంలో ఇదే మాట చెప్పాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 2025 సంవత్సరం టమోటా ఫార్మర్కి బ్యాడ్ ఇయర్. రెడ్డి అసిఫార్, వాస్తవం అన్న. టమోటా ఫార్మర్ కానివ్వండి, ఈసారి ఏ పంట కూడా అమ్మలేదు. రెండోది వ్యాపారస్తులకు కూడా సభాష్గా చెప్తున్నారు మీరు. నూరేళ్ళు మనోహర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రో. ఎంసీఏలు మొలకచూరు ఎన్ని కేజీలు, గుర్రంకొండలు ఎన్ని కేజీలు? పుంగనూరు నుంచి రమేష్ గారు, సేమ్ టు సేమ్ 25 కేజీలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శుభారంభం శ్రీకర శుభకర. దశమి తర్వాత స్కూళ్ళు మరియు కాలేజీలు ఓపెన్. దాని తర్వాత రేట్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్టు నాతో వేరే వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ అఖిల్ రెడ్డి గారు కూడా, అంటే పంట ధర చెప్పలేదు, ధర పెరుగుతుందని చెప్పారు. రేపు విజయదశమి, వీక్షకులకు అందరికీ ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్నా నమస్తే అన్న, మీకు కూడా మల్లారెడ్డి గారు నమస్తే. నెక్స్ట్ మంత్ 15 నుంచి టమోటా రేట్లు జంప్ అవుతాయి. జై జవాన్ జై కిసాన్. పంట బాగా చూసుకోండి అంటారు, అదనపు ఖర్చులు వద్దు అంటారు. అదనపు ఖర్చులు అంటే ఏంటన్నా మీరు మాకు కొంచెం చెప్పండి అన్న. అదనపు ఖర్చులు అంటే ధరలు పెరగవచ్చని చెప్పి చిగురు రావడానికి, టమోటా మరింత చెట్టు గ్రోత్ అవ్వడానికి, పెరగడానికి అదనంగా ఎరువులు మందులు వాడటం, ధరని అదనపు ఖర్చులు. ధరలు వస్తాయని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టడం, కావాల్సిన మోతాదు మించి. ఇక ఏదేమైనా అదనపుగా చూసి పక్కన పెడితే టమోటా పంట మాత్రం చాలా క్లిష్టంగా మారింది. విపరీతమైన
ప్రిన్స్ మధు గారు అక్టోబర్ 15 నుంచి ములకల చెరువులో బాక్స్ 600 పక్కా. ఇక కుమార్ గారు దీపావళి ముందు 10 రోజులు వెనక, దీపావళి 10 రోజులు అటు ఇటు 10 రోజులు అటు ఇటుగా టమోటా పెరిగే అవకాశం ఉందని కుమార్ గారు కామెంట్ పెట్టారు. అఖిల్ రెడ్డి చాలా బాగా ఎనాలిసిస్ చేస్తాడన్న నాగార్జున గారు దీనికి 100% నిజం. దీనికి మరొక అర్థాత రిప్లై ఇచ్చారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, ఒక మార్కెట్ యొక్క ధరలో దిగుమతో ఇతరత్ర మార్పు పడుతుంది అనుకోవడం పొరపాటు. అది అనంతరం రమేష్ ఇంతకు ముందే చెప్పారు, డిమాండ్ ధర ఉంటుంది, దిగుమతో సంబంధం లేదని. కానీ వాళ్ళైనా విరుద్ధమైన కామెంట్ పెట్టారు, అంగళ్ళు మదనపల్లి ధరలు చెప్పొద్దండి అని. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మీ విఘ్నతకు వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను కాకపోయినా కూడా 35 ఛానళ్ళు ఉన్నాయి, టమోటా ఛానల్స్. వారందరితో పోయి చాలా వెనక ఉన్నాను. నేను ఒక్కడి మానేస్తాను, మిగతా వాళ్ళ ఛానల్ సంగతి చెప్పను. రెండో వచ్చి నాకు మదనపల్లి కనతల్లి లాంటిది, ధరలు చెప్పకుండా నేను ఉండలేను. అందుకే లైవ్ వీడియోలు పెరగడం లేదు. ధరల సమాచారం ఖచ్చితంగా ఇస్తున్నానన్నా, ఉన్నట్టుగా చెబుతున్నాను ధరల గురించి. ఏదేమైనా మీ ఆదరణే మాకు కొండంత బలం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.